రైట్ ఫ్రెండ్స్, ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే కరెంట్ అఫైర్స్ వీటికి ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇటీవల వార్తల్లో ఉన్న 'జబా ఎన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో' అనే నవల ఎవరు రచించారు? ఇటీవల వార్తల్లో ఉన్న 'జబా ఎన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో' అనే నవల ఎవరిది? దెన్ 'టైమ్ మ్యాగజైన్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్ 2023' ఎవరు? 'టైమ్ మ్యాగజైన్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్ 2023' ఎవరు? ఓకే. నీరజ్ చోప్రా. ఆరోగ్య నీరజ్ మైత్రి చోప్రా సార్. ఆరోగ్య మైత్రి క్యూబ్ అనేది ఏమిటి? ఎనీబడీ? ఆరోగ్య మైత్రి క్యూబ్. పోర్టబుల్ హాస్పిటల్ సార్. పోర్టబుల్ రిసర్చ్ హ్మ్. హ్మ్. రైట్. దెన్ పోర్టబుల్ 35th హాస్పిటల్. ఓకే. 35th జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డ్ ఎవరికిచ్చింది ఇటీవల? 35th జిమ్మీ జార్జ్ అవార్డ్ ఫౌండేషన్ అవార్డ్. సో మ్యూట్ జిమ్మీ జార్జ్ చేస్తాను. ఫౌండేషన్ అవార్డు. మ్యూట్ చేస్తాను. అందరినీ మ్యూట్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, మనకి కరెంట్ అఫైర్స్‌కి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే, మీరు వెరీ క్విక్‌గా చదువుకునేటట్లుగా పీడీఎఫ్ ఇచ్చేస్తాను. మీరు ఇప్పటివరకు మీరు చదవకపోయినా గానీ, కరెంట్ అఫైర్స్ ఇప్పటివరకు నేనసలు పట్టుకోలేదు సార్. ఐ యామ్ వెరీ వరీయింగ్ అబౌట్ కరెంట్ అఫైర్స్ అన్నా కానీ, యూ నీడ్ నాట్ టు వర్రీ. మీరు ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. చాలా క్రిస్పీ అంటే చాలా క్రిస్పీగా ఇస్తాము. 90% యాక్యురసీ ఉంటుంది. 90% మీకు ఎగ్జామ్‌లో మీకు కవర్ అయ్యేటట్లుగానే ఇస్తాము. సో, ఈ పీడీఎఫ్‌ని చాలా క్విక్‌గా చదువుకునేటట్లుగా కూడా క్రిస్పీగా తయారు చేసి ఇస్తున్నాను. వెరీ సింపుల్. క్లాస్ వినాలా సార్ అంటే క్లాస్ వినండి. వింటే ఏమవుతుంది అంటే మళ్ళీ మీరు చదవాల్సిన పనుండదు. ఒకసారి విన్నారు అంటే ఆటోమేటిక్‌గా మీరు చదివినట్టే లెక్క. మీ అంతట మీరు చదవటం కొంచెం టైమ్ టేకింగ్ అవుతుండొచ్చు. బట్ మనం ఇలా ఆహ్, వినడంతోటి ఏమవుతుంది అంటే మీకు స్పష్టంగా ఒకసారి చదివేసినట్టు అవుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. మీకు బోత్ మీడియాలో ఇంగ్లీష్ మీడియం పీపుల్‌కి కూడా ఏమాత్రం ఇబ్బంది రాకుండా వెరీ క్రిస్పీగా అంటే వెరీ క్రిస్పీగా తయారు చేశాము. ఈరోజు మనం 47 నేషనల్ ఈవెంట్స్ చదువుకోబోతున్నాం. 47 నేషనల్ ఈవెంట్స్ ఇన్ క్రిస్పీ వే. అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా ఈరోజు చదువుకోబోతున్నాము. ఇవన్నీ డిసెంబర్ 2023కి సంబంధించినవి. ఇవొక 18 ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చదువుకోబోతున్నాం. 18. సో, తెలుగులో కూడా ఉన్నాయి. తెలుగులో ది బెస్ట్ కంటెంట్. ఈ కంటెంట్ మీకెక్కడ దొరకదు. టు ది పాయింట్, వెరీ క్రిస్పీ, మీకు రివైజ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా చూసి ఇది ఇచ్చామనమాట. వితౌట్ లాస్ ఆఫ్ టైమ్ లెట్ us లెర్న్ ద కాన్సెప్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ముందుగా నేషనల్ ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఈ పీరియడ్‌లో ఉన్నటువంటి నేషనల్ ఇష్యూస్ అండి ఇవి. డిసెంబర్ 3 నుంచి 10th వరకు మధ్యలో ఉన్నవి. ఇంకొక క్లాస్ ఆర్ 2 క్లాసెస్ అయితే మీకు డిసెంబర్ అయిపోతుంది. సో, ఫోర్బ్స్ 2023 ఏం చేసిందంటే ఒక నివేదిక ఇచ్చింది. ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళలు అని చెప్పేసి, మోస్ట్ 100 పవర్‌ఫుల్ విమెన్ అని చెప్పేసి ఫోర్బ్స్ ఒక జాబితాను విడుదల చేయడం జరిగింది. దీనిలో ది వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ అనే జాబితాలో ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తారు. వార్షిక జాబితా ఇది. నలుగురు భారతీయ మహిళలకు స్థానం దక్కింది. ఆ నలుగురి పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐ థింక్ షీ గాట్ 32 ర్యాంక్ ఇన్ దట్ 100. తర్వాత హెచ్‌సీఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ రోష్ని నాడార్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మండల్ అండ్ బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందర్ షా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం దక్కించుకోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ది వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ 100 అనే జాబితాలో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో స్థానం దక్కిన నలుగురు మహిళల పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నిర్మలా సీతారామన్, రోష్ని నాడార్, సోమా మండల్ అండ్ కిరణ్ మజుందర్ షా. ఎవరికి దక్కలేదు, ఎవరికి దక్కింది అని సింపుల్‌గా క్వెషన్ అడుగుతాడు. పక్కన పెట్టేసేయండి. దెన్ టైమ్ మ్యాగజైన్ 2023 అది ఫోర్బ్స్, ఇది టైమ్ మ్యాగజైన్. 2023 ఇయర్‌కి గాను లియోనెల్ మెస్సీని అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. లియోనెల్ మెస్సీ ఈస్ ది అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అనౌన్స్డ్ బై టైమ్ మ్యాగజైన్ 2023. ఎనఫ్ పక్కన పెట్టేసేయండి. దెన్ భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ
ఈ మధ్య ఒక కాంపిటీషన్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ బెస్ట్ టూరిజం విలేజ్ కాంపిటీషన్ 2024 అండ్ నేషనల్ బెస్ట్ టూరిజం హోమ్ స్టే కాంపిటీషన్ 2024ను అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు అనౌన్స్ చేశారంటే గ్రామీణ పర్యటనని ప్రోత్సహించాలి. సో థాట్ సుస్థిరాభివృద్ధిని సాధించాలి అనేది లక్ష్యం. మనకు ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 27. అయితే ఇలాంటి కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ 2023లో గూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సంవత్సరం ది బెస్ట్ విలేజ్‌గా ఏది నిలిచింది? మీరు వాట్సాప్‌లో నాకు గ్రూప్‌లో పెట్టాలి. అది పంజాబ్ విలేజ్ కంపల్సరీ అడుగుతారనుకుంటున్నాను నేను. ఓకేనా? ఎన్‌తో స్టార్ట్ అవుతుంది ఆ విలేజ్ నేమ్ కూడా. ఎనీబడీ కామెంట్‌లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడే చెప్పేస్తానులెండి ఎందుకులెండి. నవన్‌పిండి, నవన్‌పిండ్, నవన్‌పిండ్, సబ్దరన్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది. నవన్‌పిండ్, సబ్దరన్ అని జెప్పేసి. ఆ విలేజ్‌కి ఈ 2023 కాంపిటీషన్‌లో బెస్ట్ టూరిజం విలేజ్‌గా అవార్డ్ దక్కిందనమాట. దెన్ సీఓపీ 28 సమావేశం మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరుగుతుంది. ఈ సీఓపీ 28లో హెల్త్ అండ్ క్లైమేట్ డిక్లరేషన్ అని ఒకటొచ్చిందండి. ఒక డిక్లరేషన్ వచ్చింది. ఈ డిక్లరేషన్‌పై భారత్ సంతకం చేయల. ఎందుకు అంటే వైద్య రంగంలో శీతలీకరణ ప్రక్రియ అనేది ఇంపార్టెంట్. కావాలి. మన ఐసీయూస్‌కి ఏసీస్ కావాలి. కొన్ని మెడిసిన్స్, వాక్సిన్స్ వీటన్నిటికి లార్జ్ స్కేల్‌లో కూలింగ్ సిస్టమ్ అవసరమవుతుంది. ఈ కూలింగ్ సిస్టమ్ నుంచి గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలి అనేదే ఈ డిక్లరేషన్. అయితే మన దేశంలో వైద్య సేవలకు చాలా డిమాండ్ పెరుగుతోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ డిక్లరేషన్‌పై సంతకం చేస్తే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం సాధ్యపడకపోవచ్చని భారత్ ఈ సంతకంపై ఈ డిక్లరేషన్‌పై సంతకం చేయలేదు. వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. సీఓపీ 28 హెల్త్ అండ్ క్లైమేట్ డిక్లరేషన్‌పై భారత్ సంతకం చేయలేదు. శీతలీకరణ ప్రక్రియ నుంచి వెలువడే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలనేది ఈ డిక్లరేషన్ యొక్క లక్ష్యం. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ భారత్ ఉద్గార తీవ్రత ఎమిషన్ ఇంటెన్సిటీని 39% తగ్గించేసింది. ఒక యూనిట్ జీడీపీని ఉత్పత్తి చేయటానికి సపోజ్ 100 యూనిట్స్ ఆఫ్ సీఓ2 విడుదలవుతుందనుకుందాం. ఎప్పుడు 2005లో. ఇప్పుడు అదే 1 యూనిట్ ఆఫ్ జీడీపీని ప్రొడ్యూస్ చేయటానికి ఇంత సీఓ2 విడుదల కాదు. 100 యూనిట్స్ ఆఫ్ సీఓ2 విడుదల కావు. 33 యూనిట్స్ ఆఫ్ సీఓ2 విడుదలవుతుంది. దట్ ఈస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ జీడీపీ ఇంటెన్సిటీ, ఎమిషన్ ఇంటెన్సిటీ అంటాం. జీడీపీ ఎమిషన్ ఇంటెన్సిటీ అంటాము. యాక్చువల్‌గా అయితే భారత్ 2030 నాటికి ఈ జీడీపీలో ఎమిషన్ ఇంటెన్సిటీని 33% తగ్గించాలి. పారిస్ ఒప్పందం ప్రకారం. కానీ భారత్ 11 సంవత్సరాల ముందుగానే సాధించేసింది. 2005, 19 సంవత్సరాల మధ్య జీడీపీ ఉద్గార తీవ్రతను విజయవంతంగా 33%కి షెడ్యూల్ కంటే ముందే 11 ఇయర్స్ ముందుగానే భారత్ సాధించింది. ఎలా తెలిసింది సార్ అంటే ఈ సీఓపీ 28 సమావేశంలో భారత్ ఒక నివేదిక ఇచ్చింది. థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్ టు ది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఈ అంశం తెలియజేయబడింది. వెరీ ఇంపార్టెంట్. మన దేశంలో 2005-19 మధ్యలో 7% గ్రోత్ రేట్ ఉంది. జీడీపీ గ్రోత్ రేట్. కానీ ఉద్గారాలను జస్ట్ 4% పెరుగుదలకు మాత్రమే పరిమితం చేయగలిగింది మన కంట్రీ. మన దేశంలో నెట్ జీరో ఉద్గారాలు ఎప్పుడు సాధించాలి మన దేశంలో? లేదా నెట్ జీరో ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎప్పుడు అవతరించాలి అంటే 2070 నాటికి ఎంతైతే సీఓ2 ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతాయో అంతే మొత్తంలో తిరిగి పునఃశ్వసించబడటం నెట్ జీరో ఆర్థిక వ్యవస్థను సూచించేటటువంటిది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా చదువుకోండి. గజరాజ్ సిస్టమ్ ఈస్ ఇన్ న్యూస్. ఇటీవల గజరాజ్ వ్యవస్థ అనేది న్యూస్‌లో ఉంది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటాడు. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అడుగుతారు. భారతీయ రైల్వే యొక్క ఏఐ ఆధారిత ఎలిఫెంట్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇది. రైల్వే ట్రాక్‌ల మీద ప్రమాదవశాత్తు ఈ ఏనుగులు ట్రాక్‌ని దాటుతున్నప్పుడు రైళ్లు ఢీకొని చనిపోతూ ఉంటాయి. మనం చాలా సార్లు న్యూస్ పేపర్స్‌లో చూస్తా ఉంటాం. ఈ రైల్వే ట్రాక్‌ల మీద ఏనుగుల మరణాన్ని నివారించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్‌ని గజరాజ్ సిస్టమ్ అనే దాన్ని ఇండియన్ రైల్వే ప్రారంభించింది. సింపుల్‌గా ఏమవుతుంది ట్రాక్‌లపై ఏనుగులు ఉనికిని గుర్తించి లోకో పైలట్‌లను అప్రమత్తం చేస్తారు దీంట్లో.
సో థాట్ ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించి ఈ ఎలిఫెంట్స్‌ని కాపాడతారు. అయితే దేశం మొత్తం మీద అమలు చేయట్లేదు. జస్ట్ 700 కిలోమీటర్స్ పొడవున ఈ నిఘా వ్యవస్థను అమలు చేయనున్నారనమాట. మెజరాస్ సిస్టమ్ గురించి అడుగుతారండి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక వెరీ ఇంపార్టెంట్ అడుగుతారనిపిస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్. అంటే పోర్టబుల్ మీన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్లొచ్చు. దాని పేరేమిటి అంటే ఆరోగ్య మైత్రి క్యూబ్. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే గురుగ్రామ్‌లో ఆవిష్కరింపబడింది. ప్రపంచంలోనే అండర్‌లైన్ దిస్ థింగ్ ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్. చూడండి ఫ్రెండ్స్, డిజాస్టర్స్ జరుగుతాయి. లార్జ్ స్కేల్ డిజాస్టర్స్ జరుగుతాయి. అక్కడికి యాక్సెసిబిలిటీ కూడా ఉండదు. వాళ్ళందరినీ హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళాలంటే టైమ్ పోతుంది. టైం పోతే ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఒక హాస్పిటల్‌లో ఉండే ఫెసిలిటీస్‌తో కూడినటువంటి ఒక పోర్టబుల్ హాస్పిటల్‌ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళని ట్రీట్ చేస్తే బావుంటుంది. వాళ్ళ ప్రాణాలను కాపాడొచ్చు అనే ఉద్దేశ్యంతోటి స్టార్ట్ చేసిందే ఆరోగ్య మైత్రి క్యూబ్. అన్నిట్లోనూ వచ్చింది. పిఐబీలో వచ్చింది, ఏఆర్ న్యూస్‌లో వచ్చింది, డీడీ న్యూస్‌లో వచ్చింది, హస్ మన న్యూస్ పేపర్స్‌లో వచ్చింది. సో, గుర్తుపెట్టుకోండి, ఆరోగ్య మైత్రి క్యూబ్ ఈజ్ ఏ పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్. ప్రపంచంలోనే మొట్టమొదటిది. మొత్తం 72 క్యూబ్స్ లాగుంటాయండి. హాస్పిటల్స్ క్యూబ్స్ లాగుంటాయి. 72 క్యూబ్స్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆపరేషన్ థియేటరు, అత్యవసర ఐసీయూస్ అన్నీ ఉంటాయి. ఫిబ్రవరి 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విషమ్. దీంతో ముడిపడిందేమిటి? ప్రాజెక్ట్ విషమ్. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత అండ్ మైత్రి. బిషమ్ అంటే దానిలో భాగం ఇది. ఓకేనా? ప్రాజెక్ట్ బిషమ్‌లో భాగం ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్ అనేది. ఇంతకు మించి మీకేం అవసరం లేదు. ఇక ఢిల్లీ మెట్రో స్టేషన్స్. ఈ మెట్రో స్టేషన్స్‌లో సబ్సిడీతో కూడిన ఫుడ్ స్టోర్స్‌ని, ఆహార దుకాణాలను ఇటీవల ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా రాజీవ్ చౌక్ అనే మెట్రో స్టేషన్‌లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకు? కోఆపరేటివ్ సొసైటీస్‌ని బలోపేతం చేయాలని జెప్పి. సో, ఈ స్టోర్‌ల స్థాపన కానీ, మెయింటెనెన్స్ కానీ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షించబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ మెట్రో రైల్వే స్టేషన్స్‌లో సబ్సిడీతో కూడిన ఆహార దుకాణాలను ప్రారంభించింది అంటే, ఢిల్లీ మెట్రో స్టేషన్స్‌లో. ముందుగా రాజీవ్ చౌక్ అనే మెట్రో స్టేషన్స్‌లో ఇవి స్టార్ట్ చేయబడ్డాయి. దెన్ వెరీ ఇంపార్టెంట్ అండి, అడుగుతారనిపిస్తుంది. జైపూర్ వ్యాక్స్ మ్యూజియం. వ్యాక్స్ మ్యూజియం. మైనం ఉంటుంది కదా! దాన్ని వ్యాక్స్ అంటాము. ఈ మైనంతో తయారు చేసినటువంటి ఆహ్, వివిధ కళాఖండాలున్న మ్యూజియం జైపూర్ వ్యాక్స్ మ్యూజియం. దీనిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఈ మ్యూజియం యొక్క వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాత్సవ. ఈయన పర్యాటకులు అడుగుతూ ఉండేవారంట ఈయన్ని. పర్యాటకులు, సందర్శకులు అందరూ అట్లాంటి దాన్ని ఒకదాన్ని పెట్టండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మైనపు విగ్రహాన్ని పెట్టండి అని జెప్పేసి. దానికి గుర్తుగా ఇటీవల జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో బాబా అంబేద్కర్ మైనపు విగ్రహాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి జ్ఞాపకార్థం మహాపరినిర్వాణ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 6న ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో, మహాపరినిర్వాణ దినోత్సవం ఎప్పుడు అంటే మన దేశంలో డిసెంబర్ 6. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ఆ రోజు. గుర్తుపెట్టుకోండి. దెన్ వెరీ ఇంపార్టెంట్ గ్రీన్ రైజింగ్ ఇనిషియేటివ్. అన్నిట్లో వచ్చిందిది. గ్రీన్ రైజింగ్ ఇనిషియేటివ్. డిసెంబర్ 8న COP28 సమావేశంలో యూనిసెఫ్ యొక్క ఏ సంస్థ? యూనిసెఫ్ యొక్క జనరేషన్ అన్‌లిమిటెడ్ భారతదేశ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. గ్రీన్ రైజింగ్ ఇనిషియేటివ్‌ని స్టార్ట్ చేసింది యూనిసెఫ్ యొక్క జనరేషన్ అన్‌లిమిటెడ్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అవర్ కంట్రీ ప్రారంభించడం జరిగింది. ఎందుకు సార్ అంటే పర్యావరణ సంరక్షణలో యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో. ఇంతే, రెండే 2, ఇంకెక్కువ అవసరం లేదు. గ్రీన్ రైజింగ్ ఇనిషియేటివ్ అంటే యూనిసెఫ్ జనరేషన్ అన్‌లిమిటెడ్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. పర్యావరణ సంరక్షణలో యువతను భాగస్వామ్యం చేయాలి అనేది ఉద్దేశ్యం. దెన్ ఆర్థిక వృద్ధి కోసం కర్ణాటక ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించింది. ఎందుకు? ఆర్థిక వృద్ధి కోసం.
వీళ్ళేంటంటే 1.4 ట్రిలియన్ వార్షిక పెట్టుబడులే లక్ష్యంగా. $1.4 ట్రిలియన్ ఇక్కడ డాలర్స్ అని రావాలి. $1.4 ట్రిలియన్ వార్షిక పెట్టుబడులే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఒక బృహత్తర ప్రణాళికను ప్రకటించడం జరిగింది. ఆసియాలోనే ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా కర్ణాటకను చేయాలనేది లక్ష్యం. మొత్తం ఆసియాలోనే ఒక ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా కర్ణాటకను చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఈ ప్లాన్. భవిష్యత్తు సాంకేతికత అంటే అప్‌కమింగ్ టెక్నాలజీ ప్లస్ అధునాతన తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి సారించడం ద్వారా ఈ పెట్టుబడులను సాధించాలనేది కర్ణాటక ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో, ఇటీవల ఆసియాలోనే ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రణాళికను ప్రకటించినటువంటి రాష్ట్రం ఏది అని అడగొచ్చు. కర్ణాటక. $1.4 ట్రిలియన్ వార్షిక పెట్టుబడుల లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించబడతా ఉంది. దెన్ ఫిట్ ఎక్స్‌పో ఇండియా 2023 అనేది న్యూస్‌లో ఉంది. ఫిట్ ఎక్స్‌పో ఇండియా 2023 కలకత్తాలో ప్రారంభించబడింది ఫ్రెండ్స్. దీన్నేమని పిలుస్తారో తెలుసా? ఆసియా యొక్క ఫిట్‌నెస్ మరియు వెల్‌నెస్ యొక్క కుంభమేళాగా వర్ణిస్తారట. ఆసియా యొక్క ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ కుంభమేళాగా వర్ణిస్తారు. దీని ప్రారంభోత్సవ వేడుకకు మనకు తెలుసు ఇమామి సంస్థ. దీని చైర్మన్ శ్రీ రాధేశ్యామ్ గోయంకా హాజరు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. దెన్ 13 కరెంట్ అఫైర్ ఇక్కడ రాజ్‌కోట్ కోటలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి ప్రధాని మోదీ. నేవీ డే మనకు తెలుసు. నేవీ డే డిసెంబర్ 4థ్ జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఇన్‌ఫాక్ట్ ఛత్రపతి శివాజీ తన నౌకాదళాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నటువంటి చక్రవర్తి అన్నమాట శివాజీ మహారాజ్. డిసెంబర్ 4, 2023న మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది. శివాజీని స్ఫూర్తిగా తీసుకొని ఇటీవల ఇండియన్ నేవీ బ్యాడ్జ్ గూడా మార్చడం జరిగింది. మనం ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఇక COP 28 సదస్సు యూఏఈలో జరుగుతుంది. మీకు డిసెంబర్ 2023లో హైలైట్ కరెంట్ అఫైర్ ఏదైనా ఉందంటే అది COP 28 సమావేశం అండి. దీని ఔట్‌కమ్ మీద క్వెషన్ అడుగుతారు. ఖచ్చితంగా క్వెషన్ అడుగుతారు. దీని ఔట్‌కమ్ మీద ఒక పీడీఎఫ్ మీకు వాట్సాప్‌లో షేర్ చేస్తాను. వాట్సాప్ గ్రూపుల్లో మీరు ప్లీజ్ చదవండి అది. చదవండి. ఖచ్చితంగా చదవండి. సరే, ఈ COP 28 సదస్సులో బీహార్‌కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఎలా దక్కింది అంటే బీహార్ ప్రభుత్వం ఏం చేసింది అంటే జల్ జీవన్ హరియాలీ అభియాన్, అనే ప్రోగ్రామ్ ద్వారా అడవులను పెంచింది. సో థాట్ అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. పర్యావరణ కృషి చేసింది కాబట్టి, పర్యావరణ హిత కృషి జరిగింది కాబట్టి బీహార్‌కు అంతర్జాతీయ గుర్తింపొచ్చింది. జల్ జీవన్ హరియాలీ అభియాన్ అనేది బీహార్ రాష్ట్రం యొక్క ప్రోగ్రామ్ అని గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది డెహ్రాడూన్‌లో జరుగుతుందండి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏం చేసిందంటే డిసెంబర్ 8, 9 తేదీల్లో డెహ్రాడూన్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ని ప్రారంభించింది. 15కు పైగా పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలపై ఈ సదస్సు దృష్టి సారించింది. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలిసీస్ ఎన్ని 15కు పైగా ఉన్నాయి. ఊరికే అట్లా గుర్తుపెట్టుకోండి. దెన్ మిజోరాంకి ఒక నూతన ముఖ్యమంత్రి వచ్చారు. ఆయన పేరు లాల్దు హోమా. ఈయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే సివిల్ సర్వీసెస్ వైపుకి ఎంకరేజ్ చేయండి. దే ఆర్ ది బెస్ట్ సర్వీసెస్. దెన్ రాజకీయ పార్టీ పేరేమిటి? లాల్దు హోమా రాజకీయ పార్టీ పేరు అంటే జొరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ జెడ్‌పీఎం. ఎనఫ్ ఇంకేమొద్దు. ఇది హైలైట్ అండి. ఇది హైలైట్ కరెంట్ అఫైర్. మేఘాలయ యొక్క మేఘాలయలో లకడోంగ్ పసుపు అని ఒకటి పండుతుంది. ఆ లకడోంగ్ పసుపు ప్లస్ ఇతర ఉత్పత్తులకు ఈ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అనేది వచ్చింది. జీఐ ట్యాగ్ అంటాం కదా! మేఘాలయ లకడోంగ్ పసుపు అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? మేఘాలయ. ఏంది దీని స్పెషాలిటీ అంటే 6.8-7.5% కర్కుమిన్ ఉంటుంది. పసుపులో ఉండే కెమికల్ పేరేంటి అంటే కర్కుమిన్. యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ రిచ్‌గా ఉంటాయి. కర్కుమిన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత రిచ్ యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్లస్ ప్రీమియం క్వాలిటీగా పరిగణిస్తారు. కర్కుమిన్ కంటెంట్ ఎక్కువ ఉంటే. సో, లకడోంగ్ అనేది హైయెస్ట్ కర్కుమిన్ క్వాంటిటీని కలిగినటువంటిది లేదా ప్రీమియం క్వాంటిటీ కలిగినటువంటి పసుపు.
అడుగుతారండి. లకడోంగ పసుపు. లకడోంగ పసుపుతో పాటుగా సేమ్ మేఘాలయ నుంచి మరో 3 ఉత్పత్తులు కూడా జీఐ ట్యాగ్‌ను పొందడం జరిగింది. అవేమిటి అంటే గారో దక్మండా. ఇంగ్లీష్‌లో ఉన్నాయి చూసుకోండి. గారో దక్మండా. సాంప్రదాయ దుస్తుల్ని గారో దక్మండా అంటాం. లార్నే కుండలు, పాట్స్, లార్నే కుండలు ప్లస్ గారో చుబిచ్చి. ఇదొక హోమ్ మేడ్ కల్లు అంటారు చూసారా? అది. మద్యపానం. గారో చుబిచ్చి. ఈ 3 ఐటెమ్స్‌కి కూడా సేమ్ మేఘాలయ నుంచే ఈ 3 ఐటెమ్స్ కూడా జీఐ ట్యాగ్ లభించింది. వెరీ ఇంపార్టెంట్. నాగాలాండ్‌లో తేనెటీగ దినోత్సవం జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. 5వ నాగాలాండ్ తేనెటీగ దినోత్సవాన్ని కిసామా అనే గ్రామంలో జరుపుకున్నారు. ఓకేనా? కిసామా. నాగా హెరిటేజ్ విలేజ్ అన్నమాట కిసామా అనేది. వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. నాగా హెరిటేజ్ విలేజ్‌గా పరిగణించే కిసామాలో బీ అండ్ హనీ ట్రయల్స్ అనే థీమ్‌తో ఇటీవల ఈ తేనెటీగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇక మనకి ఫోన్‌పేలో మనం చూస్తాం. యాక్మో కనిపిస్తుంటది. యాక్కో. అండ్ ఫోన్‌పేలు బీమా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యాక్కో జనరల్ ఇన్స్యూరెన్స్ అనేది ఒకటుంది కంపెనీ. బ్యాంకింగ్ కంపెనీ. ఈ యాక్కో జనరల్ ఇన్స్యూరెన్స్ వాళ్ళు కార్ అండ్ బైక్ ఇన్స్యూరెన్స్ కోసం కార్ అండ్ బైక్ ఇన్స్యూరెన్స్ సేవల్ని ప్రజలందరికీ చేరువ చేద్దాం అనే ఉద్దేశ్యంతోటి ఫోన్‌పేతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో, యాక్కో జనరల్ ఇన్స్యూరెన్స్ ప్లస్ ఫోన్‌పే ఈజ్ ఈక్వల్స్ టు కార్ ప్లస్ బైక్ ఇన్స్యూరెన్స్ సర్వీసెస్ టు ద పీపుల్. దెన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఈ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం యాక్సెంచర్ అనే సంస్థతోటి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంటే పెద్ద ఎత్తున డిజిటలీకరణ చేయాలి. బ్యాంకింగ్ సేవలను పెద్ద ఎత్తున డిజిటలీకరించాలి అనే ఉద్దేశ్యంతో ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అయిన యాక్సెంచర్‌తో ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దెన్ ఉత్తరాఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే పుష్కర్ ధామి. పుష్కర్ ధామి ఏం చేశారంటే విపత్తుల నిర్వహణలో ప్రధాని మోదీ పాత్రను ప్రస్తావిస్తూ 'రెసిలియంట్ ఇండియా' అనే ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. 'రెసిలియంట్ ఇండియా.' సో, 'రెసిలియంట్ ఇండియా' అనేది విపత్తు నిర్వహణలో అవర్ ప్రైమ్ మినిస్టర్ యొక్క రోల్‌ను డిస్క్రైబ్ చేసేటటువంటి బుక్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విడుదల చేయడం జరిగింది. నేను ఇందాక అడిగిన క్వెషన్ ఇదే. బాలీవుడ్ నటి చూసుంటారు చాలామంది. చాలా బావుంటది. హ్మ్. బాలీవుడ్ నటి హుమా ఖురేషి. తన ఫస్ట్ నవల నటి నుంచి రచయిత్రిగా మారింది ఈవిడ. దట్ టూ తన మొదటి నవల ఇది. 'జబా యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో' అనే నవలను ఈవిడ ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది. 'జబా యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో' అనే మొదటి నవలను హుమా ఖురేషి విడుదల చేయడం జరిగింది. సో, రచయిత్రిగా ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు హుమా ఖురేషి. 'జబా యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో' అనే ఫ్యాంటసీ ఫిక్షన్ నవలను ఇటీవల ప్రారంభించడం జరిగిందావిడ. తర్వాత అధునాతన సర్వేలెన్స్ సేవలతో భద్రతను పెంచుకోవడం కోసం ఐసీఐసీఐ బ్యాంక్, ఐవిస్ అనే తమ సంస్థతో భాగస్వామ్యం ఒప్పందం పెట్టుకుంది. సో, సర్వేలెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల మనం విపరీతంగా చూస్తుంటాం. ఏటీఎంలో నుంచి దొంగతనాలు, ఇట్లా బ్యాంకింగ్ సెక్టర్ అనేది దేశానికి చాలా కీలకమైనటువంటిది. అది భద్రంగా ఉండాలి అంటే కొన్ని సర్వేలెన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో, ఐసీఐసీఐ బ్యాంక్ ఏం చేసిందంటే మాగెల్లానిక్ క్లౌడ్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఐవిస్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ మోడర్న్ సర్వేలెన్స్ సర్వీసెస్. ఇన్ఫోసిస్ షెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. షెల్ అనే కంపెనీతో. ఎందుకు అంటే కూలింగ్ సర్వీసెస్ కోసం. యెస్. సిస్టమ్స్ పనిచేయాలి అంటే కూలింగ్ సర్వీసెస్ కావాలి. డేటా సెంటర్‌లో హెవీ కూలింగ్ సిస్టమ్స్ కావాలి. ఆ కూలింగ్ సిస్టమ్స్ కోసం భారతీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల షెల్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇక ఎల్ఐసి ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకు ఎల్ఐసి అంటే ఎల్ఐసి ఏం చేసిందంటే కొన్ని రెగ్యులేషన్స్‌ని తయారు చేసుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్ రెగ్యులేషన్స్ 2023 అని. ఈ రెగ్యులేషన్స్‌లో ఏం పెట్టింది అంటే ఇక నుంచి షేర్ హోల్డర్స్ తరఫున ఒక డైరెక్టర్‌ని కూడా బోర్డులో తీసుకుందాము. షేర్ హోల్డర్స్ ఉంటారు కదా!
షేర్ హోల్డర్ డైరెక్టర్‌ని కూడా బోర్డ్‌లోకి తీసుకుందాము అని చెప్పేసి ఈ రెగ్యులేషన్స్‌లో పెట్టుకోవడం జరిగింది. ఇదొక కొత్త ఫ్రేమ్‌వర్క్. సో, ఇటీవల షేర్ హోల్డర్ డైరెక్టర్‌ని తన బోర్డులో చేర్చుకోవడానికి నియమావళిని రూపొందించుకున్న సంస్థ ఏది అంటే ఎల్ఐసి. దెన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఎంక్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే మొత్తం షేర్ల విలువ అనుకోండి. సింపుల్‌గా చెప్పుకోవాలి అంటే ద వాల్యూ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఈస్ నోన్ యాస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆర్ ఎంక్యాప్. 10,00,000,00,00,000 షేర్ విలువని అధిగమించింది. 10,00,000,00,000 విలువను అధిగమించినటువంటి ఐదవ సంస్థగా బజాజ్ గ్రూప్ అవతరించింది. ఇప్పటికే షేర్ మార్కెట్ తన షేర్ల విలువ 10,00,000,00,000 దాటిన సంస్థలు ఎన్నున్నాయంటే 4 ఉన్నాయి ఇండియాలో. టాటా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి, అదాని గ్రూప్. ఇప్పుడు ఐదవది బజాజ్ గ్రూప్. సో, ఎన్‌కాప్‌లో 10,00,000,00,000 అధిగమించిన ఐదవ సంస్థగా బజాజ్ గ్రూప్ ఇటీవల అవతరించింది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. డిసెంబర్ 4, 2023న మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 10,00,000,00,000 అధిగమించడం ద్వారా బజాజ్ గ్రూప్‌ను ఈ ఘనతను సాధించిన ఐదవ సంస్థగా నిలిచింది. ఇన్ ద సేమ్ టైమ్ భారతి ఎయిర్‌టెల్ 6,00,000,00,000 ఎంకాప్‌ని అధిగమించింది. ఎనిమిదవ కంపెనీ. 6,00,000,00,000 దాటినటువంటి ఎనిమిదవ కంపెనీగా ఈ ఎయిర్‌టెల్ అవతరించింది అన్నమాట. ఇంపార్టెంట్. ఇక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది వాటర్.ఓఆర్‌జీతో ఒక భాగస్వామ్యాన్ని పెట్టుకుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది వాటర్.ఓఆర్‌జీ ఎందుకు? సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్య సేవల కోసం ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది వాటర్.ఓఆర్‌జీ అనే ప్రపంచవ్యాప్త లాభాపేక్ష రహిత సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. అది అండి. ఇంకా ఆర్‌బీఐలోని కొల్హాపూర్‌లో ఒక బ్యాంక్ ఉంది. దాని పేరు శంకర్‌రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్. దీని లైసెన్స్‌ని ఇటీవల ఆర్‌బీఐ రద్దు చేసేసింది. ఓకేనా? దెన్ ఇక ఇది చూద్దాము. మీకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక లింక్ షేర్ అవుతుందండి. ఇది కట్ కాగానే ఈ క్లాస్ మీకు లింక్ క్లోజ్ కాగానే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. లింక్ క్లోజ్ అవ్వగానే మళ్ళీ నేను ఇమ్మీడియేట్‌గా వితిన్ 3 మినిట్స్‌లో మీకు మళ్ళీ 2, 3 మినిట్స్‌లో ఇంకో లింక్ పెడతాను. ఈరోజు కంప్లీట్ చేసేద్దాం దీన్ని. హ్మ్. దెన్ భారత రాష్ట్రాల్లో నిరుద్యోగ పోకడలు అని చెప్పేసి ఒకటి న్యూస్‌లో ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి ఈ మధ్య ఖచ్చితంగా దీని మీద క్వెషన్స్ అడుగుతున్నారు. జూలై, సెప్టెంబర్ 2023 మధ్యలో దేశంలో నిరుద్యోగం ఎలా ఉంది అని నిర్వహించినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో హిమాచల్ ప్రదేశ్ అత్యధిక పట్టణ యువత నిరుద్యోగితను నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్ 33.9% పట్టణ యువత నిరుద్యోగితను నమోదు చేయడం జరిగింది. రాజస్థాన్ తర్వాత స్థానంలో ఉంది. పెట్టుకోండి అదొకటి చాలు. ఇక భారత్ మాలా పరియోజన ఫేజ్ 1 వ్యయం ఎంత అంట? $4.10 ట్రిలియన్. ఓకేనా? రూపీస్ సారీ డాలర్స్ కాదులెండి రూపీస్. అక్టోబర్ 31, 2023 నాటికి భారత్ మాలా పరియోజన ఫేజ్ 1 మొత్తం వ్యయము $4.10 ట్రిలియన్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. అడుగుతారండి ఇవి ఇంపార్టెంట్ ఇవి. ఇక సూర్య నూతన్‌ను ప్రోత్సహించడానికి ఇండియన్ ఆయిల్, ఈకేఐ ఎనర్జీ అనే సంస్థతో ఒప్పందం పెట్టుకుంది. ఇంతకీ సూర్య నూతన్ అంటే ఏమిటి అంటే ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్. ఇంట్లో సోలార్ కుకింగ్ సిస్టమ్‌ని అనే వినూత్న సోలార్ కుకింగ్ సిస్టమ్‌ని సూర్య నూతన్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది ఎవరు రూపొందించారంటే ఇండియన్ ఆయిల్ రూపొందించింది. ఇండియన్ ఆయిల్ అనే సంస్థ. ఈ సంస్థ రూపొందించిన సూర్య నూతన్‌ను ప్రోత్సహించడానికి ఈ ఇండియన్ ఆయిల్ ఏం చేసింది? ఈకేఈ ఎనర్జీ సర్వీసెస్ అనే సంస్థతో చేతులు కలిపిందన్నమాట. ఆర్‌బీఐ మళ్ళీ ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అట్లా చదువుకోండి సింపుల్. ఇకపోతే పప్పు ధరలు పెరిగిపోతున్నాయి ఇండియాలో. పల్సెస్. దాన్ని నియంత్రించడానికి పసుపు బఠానీలపై సుంకరహిత దిగుమతును భారత్ అనుమతించబోతుంది అనేది న్యూస్‌లో ఉంది. మొత్తం మీద పసుపు బఠానీల మీద ఇటీవల భారత్ సుంకంని తగ్గించేసింది. సుంకరహిత దిగుమతిని అనుమతించబోతుంది. నో టారిఫ్. టారిఫ్ ఏం లేకుండా ఇంపోర్ట్స్‌ని అలో చేయబోతుందన్నమాట.
సో, పప్పు ధరలను స్థిరీకరించాలనే లక్ష్యంతో భారత్ మార్చి 31, 2024 వరకు పసుపు బఠానీల దిగుమతిపై సుంకం పరిమితులను ఎత్తివేసింది. గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 1 నాటికి, డిసెంబర్ 1, 2023 నాటికి మన విదేశీ మారక నిల్వలు ఎంతకు చేరుకున్నాయంటే $604 బిలియన్ చేరుకున్నాయి. డిసెంబర్ 1, 2023 నాటికి మన విదేశీ మారక నిల్వల పరిమాణం $604 బిలియన్. 4 నెలల విరామం తర్వాత $600 బిలియన్ చేరుకోవడం జరిగింది. ముందు లేవివి. ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సి కాదు, ఐడిఎఫ్సి వేరు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వేరు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏం చేసిందంటే ఇటీవల ఒక క్రెడిట్ కార్డ్‌ని తీసుకొచ్చింది. ఫస్ట్ స్విప్ అనే పేరుతో. ఎవరి సహకారంతో తీసుకొచ్చింది అంటే మాస్టర్ కార్డ్ సహకారంతో తీసుకొచ్చింది. ఎవరి కోసం అంటే యువత కోసం తీసుకొచ్చింది. ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్క లైన్‌లో క్లోజ్ చేసి పడేసేయండి. అవసరం లేదు. మనకి యూపీఐ లిమిట్స్ ఉంటాయి కదా! పర్ డే ఇంతని ఉంటాయి. యూపీఐ లిమిట్స్ ఉంటాయి. 1,00,000 ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఉంది. అయితే ఈ ఆరోగ్య సంరక్షణ మరియు విద్య కోసము యూపీఐ పరిమితిని 5,00,000కి ఆర్‌బీఐ ఇటీవల పెంచిందనమాట. ఏదైనా సంస్థ విద్యా వైద్యంలో ఉన్నట్లయితే ఆ సంస్థలకు దాదాపు 5,00,000 వరకు యూపీఐ పేమెంట్ చేయొచ్చు ఇప్పుడు. ఆర్‌బీఐ లిమిట్ పెంచింది. ఎంతకు పెంచిందని అడగొచ్చు. ఇక కాంచన్ దేవి ఈజ్ ఇన్ న్యూస్ అండి. కాంచన్ దేవి. ఎవరు ఈ కాంచన్ దేవి అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ ఒకటుంది. దాని పేరు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. దీని మొదటి మహిళా డైరెక్టర్‌గా కాంచన్ దేవి నియమితులు కావడం జరిగింది. ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇక కెప్టెన్ గీతికా కౌల్ ఈజ్ ఇన్ న్యూస్. కెప్టెన్ గీతికా కౌల్ ఎవరీవిడ అంటే సియాచిన్. సియాచిన్ ఏంటి? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అది. సియాచిన్‌లో పనిచేయాలంటే అంత ఈజీ కాదు. సియాచిన్‌లో నియమించబడినటువంటి మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ గీతికా కౌల్. సో, సాయుధ దళాల్లో లింగ సమానత్వ దిశగా ఈ అపాయింట్‌మెంట్ జరిగిందనమాట. సో, సియాచిన్‌లో మహిళా ఆర్మీ డాక్టర్‌గా కెప్టెన్ గీతికా కౌల్ ఇటీవల నియమితులయ్యారని గుర్తుపెట్టుకోండి. సో, కాంచన్ దేవి ఐసీఎఫ్ఆర్‌ఈ, ఐసీఎఫ్ఆర్‌ఈ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. కెప్టెన్ గీతికా కౌల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ సియాచిన్. దెన్ ఒక అతిపెద్ద సర్వే నౌక. భారతదేశం యొక్క అతిపెద్ద సర్వే నౌకను జీఆర్ఎస్‌సి నౌకాదళానికి అందించడం జరిగింది. అతిపెద్ద సర్వే నౌకను నౌకాదళానికి అందించిన జీఆర్ఎస్‌సి అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ అనే సంస్థ భారతదేశం యొక్క అతిపెద్ద సర్వే నౌక అయినటువంటి ఐఎన్ఎస్ సంధాయక్, ఇది ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ సంధాయక్‌ని నౌకాదళానికి అప్పగించడం జరిగింది. ఐఎన్ఎస్ సంధాయక్ అనేది ఏమిటి అని అడుగుతాడు. అతిపెద్ద సర్వే నౌక ఇది. సో, మొత్తం సముద్రాన్ని మొత్తాన్ని సర్వే చేసి, మన తీర ప్రాంతాన్నంతా సర్వే చేసి, సర్వేలెన్స్ సర్వీసెస్‌ని ఇంక్రీజ్ చేయగలదు. దెన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం, విరివిగా ఐటీని ఉపయోగించడం కోసం 588 కోట్ల ఒప్పందాన్ని ఇటీవల టీసీఐఎల్ అనే సంస్థతో కుదుర్చుకోవడం జరిగింది. టీసీఐఎల్ అంటే టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్. సో, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే టీసీఐఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. 588 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇక ఒలింపియన్ శ్రీశంకర్. శ్రీశంకర్ ఈజ్ ఇన్ న్యూస్. హి గాట్ 35th జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డ్. జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డ్ 35వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డ్‌ని శ్రీశంకర్ ఇటీవల గెలుచుకోవడం జరిగింది. హి ఈజ్ ఎ ఒలింపియన్. కేరళ రాష్ట్రానికి చెందినవాడు. దేంట్లో ఈయన నిపుణులు అంటే లాంగ్ జంప్. ఇన్‌ఫాక్ట్ ప్రపంచ లాంగ్ జంప్ జాబితాలో ఈయనది 4వ స్థానం. ఇక ఇస్రో అండ్ టీమ్‌కి డిసెంబర్ 2న ముంబైలో జరిగిన 19th ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్. 19th ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ ఐబీఎల్ఏ అని పిలుస్తాంలో బ్రాండ్ ఇండియాకు అత్యుత్తమ సహకారం అందించిన టీమ్‌గా ఒక అవార్డు దక్కింది. గుర్తుపెట్టుకోండి.
ఇక శీతల్ దేవి మీద ఖచ్చితంగా క్వెషన్ ఉంటుంది ఈ సంవత్సరం. రియాద్‌లో ఆసియా